గం గణపతియే నమః. అంగదుడికి ధైర్యం చెప్పిన హనుమ. శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని స్తుతిస్తూ హనుమ వినయముతో అతని పాదాలనంటి, ప్రభూ, మా వానరరాజు సుగ్రీవుడు కడు సమర్థుడు. మా వానర యోధులలో ఎవరెవరి సామర్థ్యం ఏమిటో, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన ప్రజ్ఞాధురంధరుడు. కనుకనే సమర్థులైన వారినే సీతాన్వేషణకి నియమించాడు. అందరం తలోదారి వెళ్ళిపోతే నీ సేవకి ఎవరుంటారు? అందునిమిత్తమే సుగ్రీవుడు నన్ను ఏ జట్టులోనూ కలపలేదు. కనుక నేను ఇక్కడే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. నాకు ఈ భాగ్యం ప్రసాదించండి ప్రభూ అని వేడుకున్నాడు హనుమ. సుగ్రీవుడి ఉద్దేశం అదే అంటూ రాముడు చిరునవ్వు నవ్వి, హనుమ, సుగ్రీవుడికి నువ్వు హితుడవి, సన్నిహితుడివి, సచివుడివి, ప్రబోధకుడివి. అంతకంటే ఎక్కువగా అతడి ఆత్మవి నువ్వు. నీ వియోగం భరించలేనన్న భావనతోటే అతడు ఏ జట్టులోనూ నిన్ను ప్రకటించలేదు. అది నిజం. కానీ హనుమా, దక్షిణ దిశాన్వేషణకి నీవు తప్పనిసరి అని సుగ్రీవుడికి తెలుసు. అందుకే నీ వియోగ బాధని గొంతులోనే దిగమింగుకుంటూ సీతాన్వేషణ బాధ్యతని నీకు అప్పగించమని నన్ను అభ్యర్థించాడు అని పలికాడు. అవును హనుమ, ఆ మాట నిజం. నువ్వు నాకు నా ప్రాణం కంటే మిన్న. అయితే రామకార్యం ముందు భవబంధాలు అల్పమని గ్రహించి వానరయూధ ముఖ్యుడిగా నిన్ను నియమించే భారాన్ని రామచంద్ర ప్రభువుపై ఉంచాను అని తెలిపాడు సుగ్రీవుడు. హనుమ, మీ జట్టులోని అంగద, జాంబవంత, నల, నీలాదులు అప్రమేయ బలసంపన్నులు. నిన్ను నియమించి మీ జట్టులోని వారెవరినీ తక్కువ చేయడం లేదు. నీవు మేటి వీరుడవే కాక మహాపండితుడవు, నీతి కోవిదుడవు. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ నీకున్నాయి. ఇందుకు నీవు కుదిర్చిన రామ సుగ్రీవ మైత్రి నిదర్శనం. అంతేకాదు, సీత జాడలు తెలుసుకుని రాగలవాడివి నువ్వేనని నా అంతఃకరణం పదే పదే నొక్కి వక్కాణిస్తున్నది. అందుకే హనుమా, సుగ్రీవుని అభ్యర్థన మేరకు అంగద నాయకత్వంలో నియమితమైన దక్షిణ దిశాన్వేషణ బృందంలో నిన్ను వానరయూధ ముఖ్యునిగా నియమిస్తున్నాను అని ప్రకటించాడు రాముడు. దాశరథి ప్రకటన వినగానే యావన్మంది పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. హనుమా అంటూ రాముడు తన చేతి వ్రేలికి ఉన్న అంగుళీయకాన్ని తీసి, జానకి పరిణయ సమయంలో మా మామగారైన జనక మహారాజు నా కొసగిన అంగుళీయకమిది. దీనిపై నా నామాక్షరాలు తీర్చిదిద్దబడ్డాయి. హనుమ, ఈ ముద్రిక చూపితే జానకి నిన్ను నా దూతవని విశ్వసిస్తుంది. నీతో తన కష్టనష్టాలను చెప్పుకుంటుంది. హనుమ, సీతని ఊరడించి నా క్షేమ సమాచారాలను, తనకై నేను అనుభవిస్తున్న వియోగ క్షోభను ఆమెకి తెలిపి, ఈ చతుర్దశ భువనాలలో సీతని ఎక్కడ దాచినా నా శౌర్య పరక్రమాలతో ఆ దుండగులను దండించి ఆ చెర నుంచి సీతను విడిపిస్తానని నా మాటగా నా జానకికి ధైర్యం చెప్పిరా అని పలికి శ్రీరామ నామాంకితమైన తన ముద్రికను హనుమకి అందజేశాడు దాశరథి. శ్రీరామార్పణం అంటూ అంగుళీయకాన్ని భక్తితో కళ్ళకద్దుకొని నోరు తెరచి ప్రభుముద్రిక మేలిముఖమాహి అన్నట్లు రామముద్రికను తన దవడలో భద్రపరుచుకొని జై శ్రీరామ్ అని నినాదించాడు హనుమ. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ వానర వీరులందరూ ముక్తకంఠంతో జయ జయ ధ్వనులు చేశారు. సుగ్రీవుడు గంభీరంగా ఆ వానర సమూహాలను వీక్షిస్తూ, అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు విధించిన గడువు సరిగ్గా 30 రోజులు. గడువులోగా తగిన సమాచారంతో కిష్కిందకి తిరిగి రావాలి. ఎవరైనా నా ఆదేశాన్ని విస్మరించినా, గడువు మీరినా శిక్ష శిరశ్ఛేదనమే. క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగి రండి. జై శ్రీరామ్ అని పలికాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో దశ దిశలు మార్మోగుతుంటే వానర వీరులు నలువైపులకి మహోత్సాహంతో బయలుదేరారు. అంగదుడి నాయకత్వంలోని దక్షిణ దిశాన్వేషణ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ప్రయాణం సాగించింది. అందుకు కారణం వారి జట్టులో హనుమంతుడు ఉన్నాడు. అంగదాదులు దక్షిణ దిశగా,
అనేకానేక నగరాలు, రాజ్యాలు, అరణ్యాలు, పర్వతాలు అన్వేషిస్తూ ఎన్నో రోజులు నిద్రాహారాలు మాని ప్రయాణం చేశారు. వారికి ఎక్కడా సీతామాత కనిపించలేదు. సరికదా, సీతమ్మ జాడలు చెప్పేవారు కరువయ్యారు. అలా నడిచి నడిచి ఒక పర్వతం ప్రాంతాన్ని సమీపించారు. అక్కడిదాకా చేరేంతవరకు ఆకలి దప్పులను అణుచుకున్న వానర వీరులు నీరసంతో, నిస్సత్తువతో అడుగు ముందుకు వెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎక్కడి వాళ్ళక్కడ చతికిలబడ్డారు. అంగదుడు ఆకలి దప్పులతో కృశించిపోయిన వానరులను చూస్తూ బాధతో, నేనేదో ఉద్ధరిస్తాననుకొని నన్ను నమ్మి నా పినతండ్రి నాకీ నాయకత్వ బాధ్యత కట్టబెట్టాడు. నా సహచరులకి సకాలంలో ఆహార పానీయాలు కూడా సమకూర్చలేని నేను నాయకుడిగా, యువరాజుగా అనర్హుడిని అని వాపోయాడు. అని ఎవరన్నారు అంగదా? నీకంటే సమర్థుడైన నాయకుడు మరెవరున్నారు యువరాజా? అన్నాడు హనుమ గంభీరంగా. అంగదుడు తెల్లబోతూ హనుమా అన్నాడు. చెప్పు యువరాజా, శ్రీరాముని కంటే సమర్థుడు జగత్తులో ఉన్నాడా? సీతని కోల్పోయినంత మాత్రం చేత శ్రీరామచంద్రుడు అసమర్థుడవుతాడా? అన్నాడు హనుమ గంభీరంగా. రాముడెక్కడా, అంగదుడెక్కడా? ఆ ధీర గంభీరుడితో ఈ అంగదుడికి పోలిక అన్నాడు అంగదుడు తేరుకుంటూ. రాముడితో పోల్చుకోకు, రామనామం స్మరించు, రాముడిని నమ్ము, పోతున్న నీ ధైర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని హితవు పలికాడు హనుమ.